నిడదవోలులో టమాటా రైతులు ఆందోళన 75,000 రూపాయలు ఎకరానికి ఖర్చు పెట్టారట. ఇవన్నీ పోగా రైతుకు మిగిలేది అంత కష్టపడితే 5,000 రూపాయలట. టమాటా ధర పడిపోయింది. 30 కిలోల టమాటాలు వాళ్ళకి వచ్చేది 1,000 రూపాయలట. ప్లీజ్ అండి, ప్రతి ఒక్కరికి ఇన్స్టాగ్రాము, యూట్యూబ్లు అన్నీ ఉన్నాయి. రైతులందరూ మీ టమాటాలని మీ దగ్గరే పెట్టుకుని ప్రతి ఒక్కళ్ళకి యూట్యూబ్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా, ఇన్స్టాగ్రాముల ద్వారా మీ మెసేజ్ని బయటికి పంపించండి. నేను పలానా రైతుని, మన దాని పొలంలో ఇంత పంట ఉంది, ఎవరైనా రండి, మీకు కిలో 5 రూపాయలకే ఇస్తాము అని చెప్పండి. మీకు 2 రూపాయలే పడుతున్నప్పుడు అలా ఇంకో 3 రూపాయల ఆదాయానికి అమ్ముకోవచ్చు. మీరు 2 రోజులు పొలంలో ఉండండి చక్కగా. మీకంటే ఎక్కువ రేటుతో మీరు బయట వాళ్ళకి ఇచ్చేదానికంటే ఘనంగా ఉంటుంది నేను చెప్తున్నాను. లేకపోతే చక్కగా బయట వెళ్తున్న వాళ్ళందరికీ ఆటోల్లో పోసేసి టమాటాలు పంపించేయండి. చిన్న చిన్న పొలాల పనులు చేసుకుని చిన్న చిన్నగా అమ్ముకునే కూరలు వాళ్ళకి ఇచ్చేయండి. అంతేగాని బడాబాబుల్ని బాగు చేస్తూ టమాటాలు మనకేమో బయటికి వెళ్తే 30 రూపాయలు 50 రూపాయలు పెట్టందే రావట్లేదు. లేదంటే అసలు మార్కెట్లో రైతు రోడ్డు మీద పోసేసి అలా వెళ్ళిపోవడం అంటే బాధాకరం. 75,000 రూపాయలు ఖర్చు పెడితే 5,000 రూపాయలు వచ్చినాయంటే ఏం చెప్పాలి చెప్పండి. అందుకని సోషల్ మీడియాను వాడుకోండి. ప్రతి రైతు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి యూట్యూబ్లో షార్ట్లు పెట్టండి. ఇవాళ టమాటా పంట కోస్తున్నాను, ఎవరైనా సాయంత్రం లోపల వస్తే నా టమాటాలు ఇంత రేటుకి ఇస్తానని చెప్పండి. చక్కగా మీకు సేల్ అవుతుంది. అర్థమైందా?